హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కదా, అందుకని ఇంకా కూరలు అవన్నీ మధ్యాహ్నమే చేస్తున్నాను. స్కూల్ ఉందనుకోండి ఉదయం పూటే కూరలు చేస్తాను. ఇంకా స్కూల్ లేదని మధ్యాహ్నం చేస్తున్నాను. ఎండ మాత్రం ఎక్కువగా ఉందండి. పొయ్యిల దగ్గర అసలు నుంచోలేకపోతున్నాము. ఎండాకాలంలో ఎలా ఉంటుందో సేమ్ పరిస్థితి అలానే ఉంది. పిల్లల కోసం బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. మేమైతే బంగాళదుంప తినము, బీరకాయలు ఉన్నాయి. ఇంకా బీరకాయ కూర బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. నవరాత్రులు మొదలైనవి కదా, మీ సైడ్ బతుకమ్మని చేస్తారా? మా సైడ్ అయితే మట్టితో బతుకమ్మని చేస్తారండి. ఇంకా ఈరోజే బతుకమ్మని చేస్తారు. ఇంకా ఈ 10 రోజులు మనం ఫుల్ బిజీగా ఉంటాం. పగలంతా పిల్లలతో గోల, సాయంత్రం ఏమో ఇంకా గుడికి వెళ్ళటం, పూజలు అవన్నీ ఉంటాయి. ఇంకా రోజంతా ఫుల్ బిజీగా గడుపుతాము. తెలంగాణ సైడ్ అయితే పూలతో బతుకమ్మని చేస్తారు కదా, మా సైడ్ అయితే మాత్రం మట్టితో బతుకమ్మని చేస్తారు. ఇంకా 9 రోజులు రోజు సాయంత్రం పూజ చేసి పాటలు పాడి ఇంకా ప్రసాదాలు తీసుకెళ్ళటం అలా ఉంటుంది. బతుకమ్మని పెట్టుకుంటే ఆ సందడే వేరండి, చాలా బాగుండిద్ది. ఇంకా ఇదిగోండి బంగాళదుంపలు అయితే కట్ చేస్తున్నాను. పిల్లలకే కదా కొన్ని బంగాళదుంపలే కట్ చేస్తున్నాను. మా అబ్బాయి ఒక్కడేలండి, మా అమ్మాయి ఇంకా రాలేదు హాస్టల్ నుంచి. సెలవులు ఇవ్వలేదంట. ఇంకా 2 రోజులు ఉన్న తర్వాత సెలవులు ఇస్తారు వాళ్ళకి. పిల్లలైతే ఎప్పుడు సెలవులు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మనకేమో పిల్లలకి స్కూల్ ఉంటే బాగుండు, సెలవులు వేయకపోతే బాగుండు అని మనం ఎదురు చూస్తూ ఉంటాము. బంగాళదుంపలు కొన్నే కదా, అందుకని కట్ చేసి ఏమి నీళ్ళల్లో వేయట్లేదండి. చిక్కు తీసి నీళ్ళల్లో వేశాను. ఇంకా కట్ చేసిన ముక్కలైతే అలానే ఉంచాను. మరిన్ని బంగాళదుంపలు అయితే కట్ చేసి నీళ్ళల్లో వేయాలి, లేదనుకోండి నల్లగా వచ్చేస్తాయి. ఇంకా 1-2 బంగాళదుంపలే కాబట్టి ఇంక డైరెక్ట్గా కట్ చేసి ఇంక ఇదిగోండి ఫ్రై చేస్తున్నాను. పిల్లలకి ఇష్టమైన కూర చేసి పెట్టామనుకోండి, ఇంకా అన్నం తినేటప్పుడు మనల్ని విసిగించకుండా ఉంటారు. వాళ్ళకి ఇష్టం లేని కూర చేసామనుకోండి, అన్నం తినరు. ఆకలి ఏదో ఒకటి పెట్టమని మనల్ని ఇంకా విసిగిస్తానే ఉంటారు. అందుకని వాళ్ళకి నచ్చిన కూర, నచ్చిన టిఫిన్లు చేసి పెట్టామనుకోండి, చక్కగా తింటారు, ఆడుకోవడానికి వెళ్తారు. మాకైతేనేమో ఇంకా బీరకాయ కూర చేస్తున్నాను. బీరకాయలు మాత్రం లేతగా భలే ఉన్నాయండి. పొడవగా పొట్లకాయలాగున్నాయి. ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ బీరకాయలు వస్తున్నాయి కదా, అన్నీ ఇలానే ఉంటున్నాయి. మామూలుగా నాటు బీరకాయలు అయితే మాత్రం లావుగా ఉంటాయి. అవి ఎక్కువగా ముదిరుంటాయి. బాగా లేతగా ఉన్నప్పుడే కొయ్యాలి, లేదనుకోండి కొంచెం లేట్ అయినా సరే బాగా ముదిరిపోతాయి. ఒక్కోసారి చేదుగా ఉంటాయి. వాటిని మాత్రం జాగ్రత్తగా మనం కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవైతే ఇప్పుడు ఎక్కువ శాతం అంత చేదులేం రావట్లేదండి. ఏదో ఎక్కడో ఒకటి అరా తప్పనిచ్చి అన్ని బీరకాయలు లేతగా ఉంటున్నాయి. చేదు అనేది అస్సలు ఉండట్లేదు. కాకపోతే నాటు బీరకాయలు అయితే మాత్రం కండ అనేది బాగా ఎక్కువగా ఉండిద్ది. ఇవి మాత్రం సన్నగా ఉండి వీటికి తోలే కానీ కండ అనేది అస్సలు ఉండదు. ఇంకా పైన చెక్కు తీసేసి ఇంక ఇదిగోండి బీరకాయలు అయితే ఇంకా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. కూర చేస్తున్నాను, పాలు పోసి కూరలాగా చేస్తాను. బెల్లం అయితే ఏం వేయనండి. బెల్లం వేస్తే స్వీట్ అయితే మేము అంతగా తినము. మామూలుగా ఇంక ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కూరకు సరిపడా కారం వేసి కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పాలు పోస్తాను. కూరలో ఉప్పు పసుపు వేసాం కదా, ఇంకా వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రై అయ్యేటప్పటికి వాటర్ అవే వస్తాయి. బంగాళదుంపలు కూడా ఇంకా ఫ్రై అవుతున్నాయి. కూరలో కొంచెం ఇదిగోండి ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం ఏదన్నా మసాలా వేసామనుకోండి, బంగాళదుంప ఫ్రై టేస్ట్ బాగుండిద్ది. అసలు ఎటువంటి మసాలా వేసుకోకుండా ఫ్రై చేసుకున్నామనుకోండి, టేస్ట్ అంత బాగుండదు, కూర తినాలనిపించదు. బెండకాయలు దొండకాయలు అవి మనం ఏ మసాలా వేయకపోయినా కూర బాగానే ఉండిద్ది. కానీ బంగాళదుంప మాత్రం ఏదో ఒక మసాలా కొంచెం వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి దంచి వేసుకోవటమో, ధనియాల పొడో ఏదో ఒకటి వేసుకోవాలి. అప్పుడే బంగాళదుంప ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఇంకా బంగాళదుంప ఫ్రై అయితే అయిపోయిందండి. ఇంకో పొయ్యి మీద అయితే రైస్ పెట్టేస్తున్నాను. బియ్యం కడిగేసి 1 గంట సేపు నానబెట్టాను. చేలో బియ్యం అయితే కాదులేండి, మేము బియ్యం కొనుక్కోవాల్సి వస్తుంది. మేమైతే మాగాడే వేయలేదండి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం అయితే వేసుకున్నాం కానీ అంతకు ముందైతే ఎప్పుడూ వేయలేదు. ఇంకా వడ్లు కొనుక్కోవటం, అవి ఇంట్లో ఉంచడం, మళ్ళీ ఎలికలు రావటం, అదంతా పాడైపోవటం, ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. ఇంకా అందుకని ఎందుకులని ప్రతి నెల ఇంకా బియ్యం కొనుక్కొచ్చుకుంటున్నాము. వంట పని అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అవుతున్నాను.
చెప్పాను కదండి అసలు ఎండలు ఎలా ఉన్నాయోనని. ఎండాకాలంలో ఎండలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. ఇప్పుడు పొయ్యి దగ్గర నుంచొని కొంచెం సేపు వంట చేస్తేనే చెమటలు అసలు తట్టుకోలేకపోతున్నాం. అంత ఎండొస్తుంది. అంతకుముందు హెయిర్ బాగా ఎక్కువగా ఊడిపోతుందని చెప్పాను కదండీ! ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. అంత హెయిర్ అయితే ఏం ఊడట్లేదు. చాలా తక్కువ. అప్పుడుతో పోల్చుకుంటే చాలా నయమండి. అప్పుడైతే ఎంత హెయిర్ ఊడిపోయేదో. అమ్మో! పట్టుకుంటే ఒక గుప్పెడు వచ్చేది. జుట్టంతా చూడండి ఎంత పల్చగా అయిపోయిందో. ఇప్పుడు కొంచెం కరివేపాకు, మందారాకులు అవన్నీ పెట్టుకొని తలస్నానం చేస్తున్నాను. కొంచెం పర్వాలేదండి జుట్టయితే మాత్రం. ఉన్న జుట్టు మొత్తం పోయిద్దేమని అనుకున్నాను. మగవాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా బట్టతల వచ్చేసిద్ది. నాకైతే అంత హెయిర్ ఊడిపోయింది. మన ఆడవాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత జుట్టు ఊడిపోయినా సరే బట్టతల అనేది రాదు. దానికి మాత్రం సంతోషం మనకి. ఒక ఏజ్ వచ్చినాక హెయిర్ అలానే ఊడిపోయిద్దో ఏమో మన హార్మోన్స్ ప్రాబ్లం వల్ల అలా. ఇంక ఈ ఎండలకి తట్టుకోలేక ఊర్లోకి ఐస్ క్రీమ్ అమ్మే వాళ్ళు వస్తే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. పిల్లలైతే మాత్రం అసలు వాళ్ళు సాయంత్రం దాకా కూడా ఆగలేక వాళ్ళైతే తినేశారు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను సాయంత్రం తినొచ్చులే అని. సాయంత్రం అంటే మరీ సాయంత్రం కాదులేండి. మధ్యాహ్నం ఇంకా అన్నం తిన్న తర్వాత ఒక గంట సేపు ఉండి ఇంక ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటున్నాను. చాకోబార్ తీసుకున్నాను. మొత్తం కరిగిపోయిందండి. తీస్తుంటే అట్టపెట్టెలో నుంచి ఐసే రావట్లేదు. మొత్తం కరిగిపోయి ఉంది. ఇంకా ఐస్ క్రీమ్ తిన్నట్టు తినాల్సి వస్తుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే కరిగిపోకుండా ఉండేది. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పటికి మొత్తం కరిగిపోయింది. ఐస్ క్రీమ్లో కల్లా నాకు చాకోబార్ అంటే చాలా ఇష్టం అండి. టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. పైన చాక్లెట్గా, లోపల వైట్ క్రీము పాలులాగా. నాకైతే టేస్ట్ చాలా ఇష్టం. కానీ వాళ్ళు తినటానికి ప్రాప్తం లేదన్నట్టు మొత్తం కరిగిపోయింది. ఐస్ అనేది తిన్నట్టే లేదు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటాము. ఆ ఒక్కసారి తీసుకున్నప్పుడు కూడా ఇంక ఇలా అయిపోయింది. ఇదైతే సాయంత్రం అండి. ఉదయం బట్టలైతే ఉతికేసాను. ఇవి చేనుకి వేసుకెళ్ళే బట్టలు. మా ఆయన పొలం వెళ్తా సపరేట్గా వేరే బట్టలు వేసుకుంటాడు. అంటే ముందుకెళ్ళేటప్పుడు వాటికి నార్మల్గా రోజువారీ వేసుకునే బట్టలు వేసుకున్నారనుకోండి వాసన వస్తాయి. మనం ఎంత ఉతికినా సరే ఆ మందు వాసన అవి పోవు. అందుకని పొలాలకి మందులు వేసేటప్పుడు చేలో ఏదన్నా ఎక్కువ మట్టి పని చేసేటప్పుడు ఇంకా వేరే సపరేట్ బట్టలు వేసుకుంటారు. అవన్నీ ఇంక ఇప్పుడు ఉతికేస్తున్నాను. సరిపేసి బాగా ఒక గంట సేపు నానబెట్టామనుకోండి మురికి అనేది త్వరగా పోయిద్ది. ఎప్పుడు బట్టలు అప్పుడే ఉతికేస్తానండి. ఉదయం పూట బట్టలు ఉదయమే ఉతికేసాను. ఇంక ఇవి పొలం వెళ్ళి వచ్చి ఇడుస్తారు కదా! ఉదయం పూట ఉతికేసామనుకోండి వాళ్ళు పొలం వెళ్తా ఉంటారు. ఆరవో బట్టలు ఇబ్బందిగా ఉండిద్ది. అందుకని ఇలాంటి బట్టలన్నీ ఎక్కువ శాతం సాయంత్రం పూట ఉతికేస్తాను. ఇంక ఈరోజు బండ్లు కూడా తుడవలేదండి. ఉదయం పూట అయితే ఇల్లు ఊడ్చాను కానీ బండ్లు తుడవలేదు. ఒక్కో రోజు కుదరదు. కొంచెం ఈ వీడియోల వల్ల కూడా నాకు టైం సరిపోవట్లేదు. వీడియోలు చేసుకోవటం, పనులు చేసుకుంటా నేను వీడియోలు తీసుకుంటా ఉంటాను కదా! ఒక్కోసారి టైం అనేది సరిపోదండి. ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తానంటే సాయంత్రం పూట బండ్లు తుడుస్తూ ఉంటాను. ఏదో ఒక పూట బండ్లు మాత్రం తప్పనిసరిగా తుడుస్తాను. ఉదయం పూట కుదరకపోతే మాత్రం సాయంత్రం పూట అయినా తప్పనిసరిగా బండ్లు తుడుస్తాను. బండ్లు అనేవి తుడుచుకుంటేనే ఇల్లు అనేది నీట్గా ఉండిద్ది. మనం ఎంత ఇల్లు ఊడ్చినా సరే చూడటానికి అంత నీట్ అనిపించదు. ఈరోజు కాసిన ఎండకైతే మాత్రం సాయంత్రం మొబ్బట్టినట్టు ఉంది. వర్షం వచ్చిద్దేమో. వీడియోస్ చేసేటప్పుడు నార్మల్గా మాట్లాడదామంటే అస్సలు కుదరదు. వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా కష్టంగా ఉంటుంది. మా ఇల్లు రోడ్డు పక్కన సెంటర్లో అవ్వటం వల్ల ఒకటే గోలండి. ట్రాక్టర్ల గోల, మైకులు గోల, ఉల్లిగడ్డలు అమ్ముకునే వాళ్ళు, గ్యాస్ బండ్ వాళ్ళైతే మైకులతో క్యాన్వాస్ పెట్టుకుంటా వస్తారు కదా! ఒకటే గోల అసలు. వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మాట్లాడుతా మాట్లాడుతా కూడా మధ్యలో ఆపాల్సి వస్తుంది. వాళ్ళు మైక్ పెట్టి ఆ మైక్ అనేది మా ఇంటి దగ్గర నుంచి పోయిన తర్వాత మాట్లాడాల్సి వస్తుంది. అలా ఉంటుంది. ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నా మీరు అసలు సరిగ్గా చూడట్లేదు, లైకులు కొట్టట్లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడి మనకంటూ ఒక రూపాయి సంపాదించుకోవాలనుకునే ఆడవాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మేము సాధించాలనుకున్నది సాధించగలుగుతాము. ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించుకోవాలి అనుకునే ఆడవాళ్ళకి యూట్యూబ్ మంచి ఆప్షనే కానీ ఇప్పుడు టైంలో సక్సెస్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టమండి. యూట్యూబ్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది. వీడియోలు తీసేవాళ్ళు ఎక్కువైపోయారు, చూసేవాళ్ళు తక్కువైపోయారు. చాలా కష్టంగా ఉంటుంది. సంవత్సరాలు అవుతున్నా సరే ఛానళ్ళు పెట్టి సక్సెస్ అనేది అవ్వలేకపోతున్నారు. ఎవరో చాలా తక్కువ, 100లో ఒక 10 మంది సక్సెస్ అవుతున్నారు కానీ
90 మంది అయితే మాత్రం సక్సెస్ అవ్వట్లేదండి. చాలా కష్టంగా ఉంటుంది యూట్యూబ్‌లో మాత్రం. రోజు వీడియో తీసి అప్లోడ్ చేయాలి. ప్రతిరోజు కష్టం ఎక్కువే గానీ, దానికి తగ్గ ప్రతిఫలం అనేది అస్సలకి రావట్లేదు. కానీ మనం ఇంకా దీనికి మించి ఏమీ చేయలేము అనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఏదో ఒకరోజు సక్సెస్ వచ్చిద్దిలే అన్నట్టుగా. ఇదిగోండి ఇల్లు మొత్తం నీట్‌గా తుడిచేశాను. బయట వరండా కూడా అంతా తుడిచేశాను. ఇదిగోండి బట్టలు ఉతికాను కదా! చేనుకి తీసుకెళ్ళే బట్టలు. ఇంక ఇవన్నీ ఆరేస్తున్నాను. కండవలు చేనుకి తీసుకెళ్ళటానికి సపరేట్‌గా కండవలు, ఇంట్లో వాడుకోవడానికి సపరేట్‌గా పెడతాను. చేనుకి తీసుకెళ్ళి కొంచెం మట్టిగా, వాసనగా, చెమట వాసనగా ఉంటాయి. మనం ఎంత ఉతికినా సరే అదొక రకమైన వాసనగా చాలా మురికిగా అనిపిస్తాయి. అందుకని పొలం తీసుకెళ్ళటానికి సపరేట్‌గా ఉంచుతాను. ఇంట్లో వాడుకోవడానికి సపరేట్‌గా ఉంచుతాను. ఈరోజు కాచిన ఎండకైతే పిల్లలకైతే మాత్రం బాగా వేడి చేసి కడుపులో నొప్పిగా ఉందంట. నవీన్‌కైతే మాత్రం వేడి చేసి కడుపులో నొప్పిగా ఉందన్నాడు. ఇంక ఇంట్లో అయితే ఒక నిమ్మకాయ ఉంది. నిమ్మకాయ నీళ్ళు చేద్దాంలే అని ఇంక ఇదిగోండి నిమ్మకాయ ఇలా పిండుతున్నాను. నిమ్మకాయ చెక్క లేనప్పుడు ఇలా మనం టీ వడపోసుకునే గంటెలుంటాయి చూడండి, వాటిలో పిండుకున్నామంటే ఇత్తనాలు, ఆ తోలు అవన్నీ నీళ్ళలోకి రాకుండా ఉంటాయి. ఇదైతే టీ వడపోసేది పాతది. దాన్ని నేను పడేయకుండా ఇంక ఇలాంటి వాటికి వాడతా ఉంటాను. అప్పుడప్పుడు పిల్లలకు గానీ, మనకు గానీ నిమ్మకాయ నీళ్ళు తాగటం చాలా మంచిది. ఇంకా పొద్దున పూటైతే హాట్ వాటర్ తాగుతాం కదండీ! హాట్ వాటర్ తాగినప్పుడు ఒక నిమ్మ చెక్క పిండుకొని తాగితే చాలా మంచిది. అందులో తేనె వేసుకుంటే ఇంకా మంచిది. కాకపోతే తేనె అనేది కొనుక్కునే బడ్జెట్ లేనప్పుడు కొంచెం నిమ్మరసం పిండుకొని తాగితే మాత్రం చాలు. చాలా మంచిది. కాకపోతే ఇలా ఉప్పులు, పంచదారలు వేసుకొని తాగితే అంత హెల్త్‌కు మంచిది కాదండి. ఇంకా పిల్లలకైతే పర్వాలేదు. మనకైతే మాత్రం ఇలా ఉప్పులు, పంచదారలు వేసుకోకొని తాగకుండా ఉంటేనే మంచిది. పంచదార కరిగిపోయేంత వరకు ఇంకా వీటిని బాగా తిరగబోయాలి. నాకైతే కొంచెం ఉప్పగా తాగటం ఇష్టము. నిమ్మకాయ నీళ్ళనేవి ఉప్పగా ఉంటేనే ఇష్టమండి నాకు. స్వీట్ అనేది ఎక్కువగా ఉంటే నాకు అంతగా తాగాలనిపించదు. బయట మనం లెమన్ సోడా తాగుతాం కదా! లెమన్ సోడా తాగేటప్పుడు నేనైతే ఉప్పగా ఉన్నవే ఎక్కువ తాగుతాను. పిల్లలైతే మాత్రం వాళ్ళకి ఎంత తీయగా ఉంటే అంత ఇష్టంగా తాగుతారు. నాకైతే మాత్రం స్వీట్ అనేది అంత ఇష్టం అనిపించదు. చీకటి పడేటప్పటికి ఇంక ఇంట్లో ఉన్న కిటికీలు, తలుపులు అన్నీ మూసేస్తాను. దోమలు రాకుండా ఉంటాయిలే అని. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.